జింబాబ్వే గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు. నెంబర్ 1, జింబాబ్వేలోని కొంతమంది ప్రజలు ఆకలి బాధను తట్టుకోలేక వారి కాలి వేలుని అమ్మి వాటితో వచ్చే డబ్బుతో జీవనం కొనసాగిస్తున్నారు. ఆఫ్రికాలో కొందరు సాంప్రదాయ పద్ధతుల్లో చేసే వైద్యంలో ఈ కాలి వేలును ఉపయోగిస్తారు. నెంబర్ 2, ఒకప్పుడు ఆఫ్రికా ఖండానికి జింబాబ్వేనే రాజధానిగా ఉండేది. ఇక్కడి ప్రజలు ఉచితాలకి అలవాటు పడి సోమరిపోతులుగా మారి దేశాన్ని అడుక్కు తినే స్థాయికి తీసుకొచ్చారు. నెంబర్ 3, ఇక్కడ ఒక కప్పు కాఫీ తాగాలన్నా కొన్ని నోట్ల కట్టాలని ఇవ్వవలసి ఉంటుంది. నెంబర్ 4, బ్రిటిషర్స్ నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత రాజకీయ నాయకులు ప్రజలందరికీ పొలాలను ఉచితంగా పంచారు, కానీ ప్రజలకు వ్యవసాయం చేయడం రాలేదు. నెంబర్ 5, జింబాబ్వేలో ఏది తినాలన్నా బయట దేశం నుండి తెప్పించుకోవాలి. దీంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. నెంబర్ 6, ప్రపంచంలోని పేద దేశాలలో జింబాబ్వే మొదటి స్థానంలో ఉంది. నెంబర్ 7, ఇక్కడ పొట్ట ఉన్న వారిని ధనవంతులుగా భావిస్తారు, ఎందుకంటే వారు మాత్రమే 3 పూటల తింటారు అని వారు భావిస్తారు. నెంబర్ 8, జింబాబ్వే జనాభా దాదాపు 16 కోట్లు. నెంబర్ 9, ప్రపంచంలోనే అధిక డినామినేషన్ నోటు ఇక్కడ ప్రభుత్వం ముద్రించింది, అది $100 ట్రిలియన్.